నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనము సూర్యగ్రహం యొక్క ప్రభావము, అలాగే అది మంచిగా ఉన్నట్టయితే ఎలా ఉంటుంది, కాస్త వక్రం అంటే రవి వక్రించరు కానీ ఇబ్బంది పెట్టేటట్టయితే కొంత నీచలో ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, ఆయన బలం కోల్పోయినప్పుడు మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాడు అనేది మనం చూద్దాం. బలంగా ఉన్నప్పుడు తన మీద తాను నమ్మకం, ఏ పనైనా చేయగలను అన్న విశ్వాసం, ముందుకు వెళ్ళటము, శక్తి, చురుకుదనము, తద్వారా సమాజంలో గౌరవము, ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. ఇవన్నీ కూడా రావాలి అంటే రవిగ్రహం వల్లే వస్తాయి. అదే తన బలం లేకపోవటం వల్ల విపరీతమైన ధన వ్యయం, పక్కవారి మాటలకు లోబడటము, వారి వల్ల అనారోగ్య సమస్యలు, మామూలుగా అనారోగ్య సమస్యలు, వారి వల్ల సమస్యలు, అలాగే వీటికి కొంత విపరీతమైన ధన వ్యయం కూడా అవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి చక్కగా గోధుమలు బెల్లంతో కాస్త మనం రవి భగవానుడిని పూజించటం, సూర్యుడిని, అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవటం, ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవటం అనేది మంచిది. ఇలా ఆదివారాల పూట సూర్య పూజ చేసినట్టయితే గోధుమలు బెల్లంతో చేసిన పాయసం కానివ్వండి, ఏదైనా సరే ఒక పిండి వంటకం చేసి సూర్యునికి నమస్కారం పెట్టుకున్నట్టయితే రవి మహర్దశలో కలిగే ఇబ్బందుల నుంచి కొంత బయటపడతాం. జన్మ జాతకంలో రవి కొంచెం అస్తంగత్వం, అంటే రవికి అస్తంగత్వం లేదు, రావుకేతువులతో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది, శని క్షేత్రాల్లో ఉన్నప్పుడు ఇబ్బంది, నీచపడినప్పుడు కొంత ఇబ్బంది కలుగుతుంది తులారాశిలో. కాబట్టి ఆ ప్రభావం కొంత తగ్గించుకున్న వాళ్ళు అవుతారు.